ఆశీర్వదిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు సహోదరులు డేవిడ్ పాల్కి ప్రస్తుతమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ బీపీహెచ్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ తీసుకుంటున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బీపీహెచ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మరి మీకు బాధ్యత ఇంకా చాలా పెరిగిపోతుంది. అనేక విమర్శలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి. మన కుటుంబంలోనే మనకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అన్ని సిద్ధపడ్డారు లేదా? అందుకనే ప్రకటించిన ఈ సువార్తన పాటను మనం పాడుతూ ఉంటాం. చదవలేదు ఆ పాటను కొంచెం మనం ఆత్మ సంబంధంగా ఆత్మవిషయంతో పాడితే అది అర్థమవుతుంది. కాబట్టి ఇది చాలా ఇరుకైన మార్గం. ఇప్పుడు మనం సర్టిఫికేట్ తీసుకోవడానికి అర్హత పొందినారు మీరందరూ. అందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. సహోదరులు డేవిడ్ పాల్ గారి ఈ కార్యక్రమము అసలు నేను ఊహించలేదు, ఇంత పెద్ద ప్రోగ్రాం. సహోదరులు నాకు చాలా కాలం నుంచి ఆయనకు నేను డైరెక్ట్ పరిచయం కాదు, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయనతో. ఎందుకంటే సత్యాన్ని ప్రకటించాలన్న ఆ ఆవేశము, ఆతృత, ఆ కసి ఆయన కనబడుతుంటుంది. అంటే దేవుని సత్యవాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఎలాగ భ్రష్టు పట్టిస్తున్నారో అందరినీ ఆతృతలోని సత్యాన్ని బహిర్గతం చేస్తున్నాను. నేను చెప్పారు సహోదరులు, వాస్తవం చాలామందికి తెలియదు. డేవిడ్ పాల్ గారికి ఏం పని లేదు, అందరినీ విమర్శిస్తుంటాడు, పొద్దున్నలోగా నేను పని పెట్టుకున్నాను కాదు. పబ్లిక్ని అంటే క్రైస్తవులు విశ్వాసాన్ని పడేవారిని ఎడ్యుకేట్ చేస్తున్నాను. మనం సత్యం చెప్తున్నప్పుడు అబద్ధం ఖండింపబడుతుంది. అంతే కదా? సత్యవాక్యం చెప్తున్నప్పుడు అబద్ధం ఖండింపబడుతుంది. అది కొందరికి దూరచౌగా ఉంటాయి, వినసొంపు మాటలు అందులో ఉండవు. అందుకని పౌలు గారు అంటారు, నేను వాక్చాతుర్యం చేత కాదు దీని మాటలు చేతాను నింపక దేవుని వాక్యాన్ని మీ ఎదురు నేను బోధిస్తున్నాను అంటారు. అలాగే సత్యం ఎప్పుడైతే మనం చెప్తామో మనకు ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి. సరే, మరి సహోదరులకు దేవుడు ఇచ్చిన యొక్క మంచి ఆలోచన బట్టి దేవుని నిందలను స్తుతిస్తూ ఆయన పరిచయాన్ని ఇంకా ఆయనతో పనిచేస్తున్న ప్రతి వారిని దేవుడు ఇంకా పురికొల్పి ముందుకు అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమం నడిపింపజేసి అపోస్తలులు ఏ రీతిగా భూమిని తలకిందులు చేస్తారని ముందుకు వెళ్ళారో ఆ యొక్క జ్వాల అలా రగిలించుకుంటే వెళ్ళాలి. ఇది మీరు ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరేమవుతున్నారు మీకు తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరిని ఒక్కరు చెప్పండి. ఈ సర్టిఫికేట్ పొందిన వెంటనే మీకు అర్హత పరమందున దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? సువర్ణికులు ఉపదేశం గురించి నేను మాట్లాడతాను. సహోదరులు ఒకసారి చెప్పారు ఆ మాట, మీరు మర్చిపోయారు. ఇప్పుడు మీరు దేవుని ప్రతినిధులు, అంటే దేవుని పనిచేసే దేవుని ప్రతినిధులుగా ఉన్నారు. అందుకని మనం పాత నిబంధనల నుంచి గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సర్వజనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు ఆ మాట ఆయనకు అయిష్టంగా కనబడ్డప్పుడు ఆ సమూయేలు ద్వారా తెలియజేశాడు, నువ్వు ఆ జనుల ఇష్టానుసారంగా వారి కోరిక మేరకు నువ్వు రాజుగా నాకు ప్రతినిధిగా సౌలును అభిషేకించడం చెప్పాడు కదా. అక్కడి నుంచి మొదలైంది. కొంతమంది మాట విన్నారు, కొంతమంది మాట తగ్గిపోయారు, కొంతమంది ఇంకా అనేక రాజుల చరిత్ర మనకు తెలుసు కదా. అయితే దేవుని ప్రతినిధిగా అంటే దేవుడు ఒక మాట తెలియజేశాడు. ఇర్మీయా గ్రంథంలో మనం ఆ మాట చూడగలుగుతాం. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 22వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా రాజు అయిన యెహోయాకీము కుమారుడు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరంగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసేదని నా తోడు నేను ప్రమాణం చేస్తున్నాను. విసిగిపోయాడు. పరమందున దేవుడు ఆ రాజులతోని అక్కడ వాడబడిన మాట ఏంటంటే, పరమందున దేవునికి ఆ రాజు ఎలా ఉందంటే శిఖా ఉంగరముగా, అంటే ఆయన కుడి చేతి ఉంగరముగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా దేవుని ప్రతినిధులు
ప్రతినిధులుగా దేవుని పని చేయడానికి, ఆయన రాజ్య వ్యాప్తి నలుదిశలా వ్యాపించడానికి మీరందరూ ఈ యొక్క గ్రాడ్యుయేషన్స్ అనుకోండి, పట్టా అనుకోండి, పిహెచ్డి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ టీచింగ్ నుంచి పొందుకున్న మీరు నలుదిశలా ఈ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒకవేళ ఈ పని ఎలాంటి పని అంటే మనం ఒక సంస్థకు సహోదరులు వారిని ఈ సందర్భంలో నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈరోజు సపోర్ట్ ఉండి కూడా డైరెక్టర్ అనేవారు వారు చాలామంది ఉన్నారు. వారు రాసే పనులే వాళ్ళ సంగతి పొందుతాం. అయితే ఏ సపోర్ట్ లేకుండా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ అందరికీ ఒక మహత్తర కార్యక్రమాన్ని పూనుకొని దేవుని చిత్త ప్రకారం మరి కార్యక్రమాన్ని జరిగింపజేసి మీ అందరికీ ఈ యొక్క సర్టిఫికెట్ పొందిన మీరు ఎలాగో ఉండాలి అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇది మనందరికీ సుపరిచితమైన వాక్యం. దేవుని ఎదుట యోగ్యునిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడము. అదే దేవునికి కనపరచుకోవాలి మన పని. ఎందుకు? మనం దేవుని ప్రతినిధులుగా మీరు ఆ కార్యం ఇంకా దేవుడు హెచ్చించి చెప్పినట్టే కొన్ని గురించి చెప్పాడు. కొన్ని నా శిఖావంకరంగా ఉన్నను వారిని తీసిస్తాను. కాబట్టి జాగ్రత్త. ఇది ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు దేవుని ఎదుటి కార్యక్రమం చేయాలి. కాబట్టి సత్యవాక్యంలో సరిగా విభజించేవాడుగా చాలా దీంట్లో మర్మం దాగింది. మనకు ఎదురైతే బ్రదర్ వాక్యము 2 అంచెల కడిగాడు, ఇటు మాట్లాడుతుంది, అటు మాట్లాడుతుంది, ఇటు మాట్లాడుతుంది, స్టేట్కి మాట్లాడుతుంది. అదే డేవిడ్ పాల్ గారు మాట్లాడుతుంది. మీకు బ్రదర్ మీరు ఇలా చెప్తున్నారు కదా, ఈ కోణం కాబట్టి ఇంకో కోణం కూడా మనం చెప్పవచ్చు బ్రదర్ అని ఒక కొటేషన్ తీసుకుంటారు. 2 రాష్ట్ర పత్రిక 4 ఏంటంటే అది చూడండి సార్. ఖడ్గము కంటేను వాడిగా ఉండి కీళ్లను మూలికలను విభజించినట్టుగా అదన్నమాట. ఇందాక సోదరులు దేవాన్ని దివ్యవాక్యం మనం పాడారు పాట. చెప్తే ఏం చేస్తుంటారు. ఇంకా ఈ సహోదరు సువార్తలు మొత్తం మా గురించి టార్గెట్ చెప్తున్నానండి. ఎవరు ఏమనుకున్నారు, ఎవరు ఏమి మిమ్మల్ని నిందలేసిన, మిమ్మల్ని చెరసాల్లో వేసిన, మిమ్మల్ని బంధించిన, మిమ్మల్ని హింసించిన, మిమ్మల్ని అపనిందలు వేసిన. నాకు లాస్ట్ మంత్ సహోదరు చెప్పేసరికి చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఉన్నట్టుగా చెప్పాడు. చెప్పి ఒక మోసం అంటే అబద్ధ బోధకుల గురించి చెప్పినప్పుడు వాళ్ళు చాకచక్యంగా సహోదరులు పిలిచి వీడియో కూడా చేశారు సహోదరు కదా. ఇలాంటి విపత్కర పరిస్థితులు మనకు వస్తాయి, మన ముందు తటస్థిస్తాయి. వీటిని అంతే జాగ్రత్తగా జరగకూడదు, బెదరకూడదు, అదరకూడదు. ఈ పని మహోన్నతమైన పని, మహోన్నతమైన దేవుని సంతోషపెట్టే పని. మనుషులను రక్షింపజేయడం కాదు, మనుషులను మెప్పింపజేయడానికి నేను సర్టిఫికెట్ పొందాను, సువార్తను నేను చెప్పడం కాదు. నీలోని అంతరంగంలో ఏముండాలంటే నేను దేవుని ప్రతినిధి, దేవుని పని చేస్తున్నాను, మనుషుల పని కాదు అంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు ఐశ్వర్యాన్ని ఎక్కడ పెట్టని చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక ఆ దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ విశ్వాస సత్యం మనలో ఉన్నాయి. ఇది మట్టి ఘటం. మనం నేను కనపడుతున్న ఏమీ లేదు కాదు, నా ఆత్మ దేవుడు అనుగ్రహించదు.
నాది మీ ఆత్మ యెహోవా బట్టి దీపం. ఇది బాడీల శరీరం లేదు, ఇట్ ఈస్ రెంటల్ హౌస్ అన్నారు చాలా మంది క్రైస్తవ విశ్వాసం కదా. కాబట్టి ఇందులో ఏం పెట్టాడు చదవండి కదా మళ్ళీ. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మట్టి ఘటములలో అందుకే వారు ఆ బోధన మనం ఉపయోగింపబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం 6:10 మీరు పాపములకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడ్డారు. మీరు ఒక ఉపదేశ క్రమానికి ఇప్పుడు దానికి హృదయపూర్వకంగా లోబడిన వారి నుండి పాపము నుండి విమోచింపబడి. పాపము గ్రంథం యొక్క డెఫినేషన్ సేవకుల మీకు తెలుసు కదా, 2 విషయాల్లో డెఫినేట్ చేస్తుంది. డెఫినేషన్ చెప్తాము ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, విశ్వాసము మూలము కానిది. అంతే. నేను వ్యభిచారం కాదు, నేను దొంగతనం కాదు, నేను అబద్ధికుడు కాదు, నేను మోసగాడు కాదు, నేను స్వార్థపరం, అన్ని సంతోషం. గ్రంథం పేరుకి ఏమంటుంది? ఆజ్ఞాతిక్రమమే పాపం. అందుకని రాజులు ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు వారిని తీసివేశారు. తీసివేసి ఏమంటాడంటే, ఇదిగో నేను దేశంతో చెప్తాను, ఒకవేళ మీరు నా మాట విని నా ప్రతినిధిగా మీరు ఉండకపోతే ఈ పుణ్య నా చేతి సిద్ధ ఉంగరం తీసి పారేస్తున్నాను. ఏమంటే దేశమా 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 నా మాట విని. మహోన్నతుడైన దేవుడు అలాగే. కాబట్టి ఈ మధ్యాహ్నంలో ఈ యొక్క మంచి సమయంలో మీరు ఒక నిర్ణయంతో వెళ్తున్నాము ఏంటంటే ఒక ఉపదేశ క్రమానికి మనం అప్పగింపబడ్డాం. ఆ ఉపదేశ క్రమము ఉన్నట్టుగా బోధించాలి. 2వ పేతురు రాసిన పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన గుండును గాక. ఆమేన్. అందుకని బోధించినట్లా దైవోక్తులు బోధించినట్టు బోధింపబడును. ఒకడు ఉపచారం చేసినట్లా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. అందరూ సేవకులైన వారు ఇంకొక పాయింట్ పెడతాను. సంఘములకు మీరు రేపు రాబో దినాలలో అనేక సంఘాలకు మీరు సువార్తికులు ఉపదేశకులుగా ఉండబోతున్నారు. అయితే మేము మా చిన్ననాటి నుంచి చూస్తుంది ఏంటంటే సదరు సేవకుడు కానీ సువార్తికుడు కానీ పాస్టర్ అనబడేవారు అందరు ఏం చేస్తాడు? సంఘాన్ని ఎడ్యుకేట్ చేస్తాడు, మీరు దేవుడి మీద ఆధారపడండి. సువార్తికుడు ఏం చేస్తాడు? సంఘం మీద ఆధారపడతాడు. అయితే ఇక్కడ పాయింట్ చెప్తున్నాను. మీరు బోధించినట్టయితే దైవోక్తులు బోధించినట్టు బోధించాలి. మీరు ఉపచారం చేస్తున్నారు, ఇది ఉపచారం పొందుకున్నట్లేదు కదా. మీరు ఇప్పుడు అందరికీ ఈ శుభవార్తను తీసుకెళ్తున్నారు, ఈ సువార్త పని తీసుకెళ్తున్నారు, అది సత్య సువార్త పని. కాబట్టి దీంట్లో మనం ఉపచారం చేస్తున్నాం. మీకు ఏది కావాలో, ఏది అవసరమో తవసరంలో పరమందుల దేవుడు నీకు ఇస్తాడో, ఇవ్వకపోవచ్చు, నిన్ను పరీక్షించవచ్చు. కానీ సత్య మార్గం నుండి కలిగిపోతున్నాం. ఇది మహోన్నతుడైన దేవుడితో పని. అందుకని మేము క్రీస్తుకు రాయబారం అంటారు అపోస్తులు. అలాగే అపోస్తుల బోధలో మనము వారు చేసిన పరిచర్యలు మీరు ఒకసారి అపోస్తుల కార్యాలు లూకాసు చాలా మనకి సువార్తికులకు 2 మంచి పుస్తకాలు. కాబట్టి మనము బోధిస్తే దైవోక్తులే బోధించాలి, ఇంకొకటి బోధించకూడదు. అదే ఇప్పుడు సహోదరులు చేస్తున్న పని కూడా అదే అన్నమాట. అందుకే చాలా మందికి అర్థం కాదు, ఎందుకు విమర్శిస్తున్నారంటే అది విమర్శ కాదు. ఆయన బోధిస్తున్నాడు, దైవోక్తులను బోధిస్తున్నాడు. ఇదిగో వీరు అబద్ధ ప్రవక్తలు, ఇదిగో వీరు అబద్ధ బోధకులు, ఇదిగో వీరు కల్పనా కథలు చెప్తున్నారు, ఇదిగో వీరు ఇలాంటి స్వభావం గలము, వీరి మీ వల్ల లాభం పొందుతున్నారు అని ఆయన చెప్తున్నారు. విమర్శ చేయట్లేదు, అలాగే చేస్తున్నారు. కానీ మనం అలాగే చేయకూడదు. మనము దేవుని యొక్క సిద్ధ ఉంగరంగా ఆయన చేతికి ఒక ఉంగరంగా అతికింపబడ్డాము.
తొలగింపబడ్డాము. దేవుని ప్రతినిధిగా మీరు ఉండబోతున్నారు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ తాత్పర్యాన్ని తెలియజేశారు. 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ 4:11. మనం ఏకత్వం పొంది అనగా ఎవరికి కలిగిన సంపూర్ణత? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. ఆ సంపూర్ణతను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆ క్రీస్తుకి ఏ రీతిగా ప్రభు అయిన క్రీస్తు సోదరుడు 10 రకాల డాక్టర్స్ 10 చాలా ఉన్నాయి కదా. కాబట్టి మనము దైవభక్తులను బోధించినట్టు ఆ దైవభక్తులనే బోధించాలి. వారికి అంటే ఈ డాక్టరీలో చాలా మంది, అందుకనే పరిశుద్ధాత్ముడు ఎఫెసీ సంఘాన్ని తెలియజేసినప్పుడు ఒక కులబద్ద పెట్టాడు. అదే మీరు ఏ ఉపదేశ క్రమానికి అప్పగింపబడదో దానికి హృదయపూర్వకంగా లోబడి 3000 మంది చేరినప్పుడు కూడా ఇదే క్రమాన్ని తెలియజేశారు. వీరు అంటే చేర్చబడిన వారి సంఘంలో అపోస్తల బోధనలు సహవాసం అందుకు ఆ బోధనలు ఉంటే నువ్వు దేవునితో క్రీస్తుతో అన్యోన్య సహవాసం గలవాడని ఉంటారు. కాబట్టి దేవుని ప్రతినిధిగా మీరు ఉండబోయే వారికి ఏం చెప్తుందంటే, మీరు విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలగవర వరకు ఆయన ఇలాగూ నియమింపబడింది. పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్టు క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువర్ణికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించదు. కాబట్టి ఈ కులబద్ద పెట్టినాను. నాకు ఒక విశ్వాసం, మీకు ఒక విశ్వాసం, ఇంకొకటి ఒకే విశ్వాసం గురించి జ్ఞానం చెప్తున్నాను. అందుకని ఎఫెసీ 4:4 మీకు అదే తెలుసు. ఒకే విశ్వాసం ఇదే చెప్పాలి. ఇదే మనము దేవుని రాజ్యంలో చాలా. అందుకని ఈరోజు క్రైస్తవులు అనబడే వారికి విమర్శలు ఎక్కువైపోయాయి కదా. ఎవరిని బట్టి ఆయన దేవుని నామము రుచిపడుతుంది? ఎవరి నామం? అబద్ధానికి మోసేవారి గురించి వారి బట్టి మనం కూడా ఈరోజు మీకు క్రైస్తవులకు రెంట్ హౌస్ పడుతుంది. క్రైస్తవులు అంటే వాటి చిన్న చూపు పెట్టింది. అదే కనుక నేను చెప్తున్నాను, క్రొత్త నిబంధన ప్రకారం బోధ చేస్తే క్రైస్తవులు అలా ఉండేవారు. అపవాదం ఏం చేశాడంటే టార్గెట్ ఏం చేశాడు? బోధ మీద పెట్టి ఏం చేశాడంటే కలిపిలో బోధలు సిద్ధాంతాలను తెచ్చి నాది నా విశ్వాసం, నాది మీ విశ్వాసం, మీ విశ్వాసం. కాబట్టి వీటిని జరిగించడం ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నీ ముందుట పరమందుల దేవుడు నేను యెహోవా నిస్సి అని ధ్వజం పట్టుకునిస్తాను. అదన్నమాట దేవుని పని. అంకిత భావంతం చేసే వారికి ఈ మాటలు, ఈ యొక్క కార్యక్రమాలు అర్థమవుతాయి. పైగా చేసేవాడికి ఇలాంటి అర్థం కాదు. ఆ పని ఏంటో, ఆ భారం ఏంటో, దాని బాధ్యతతో సంపూర్ణ సమర్పణ హృదయపూర్వకంగా చేసినట్టయితే దీని యొక్క విలువ మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ బోధ విషయంలో జాగ్రత్త ఉండాలి. అందుకని యూదా రాసిన పత్రికలో చివరిలో మాట చేస్తాను. అందరికీ కలిగేడు రక్షణను గూర్చి విశేష ఆసక్తి గలవాడై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చేను. మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవడమై ప్రయత్నపడుచుండగా ఆపు. పరిశుద్ధాత్ముడు జరిగించుకున్నాడు. ఎందుకంటే దాన్ని రాయడానికి లేదు. ఇది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఆ బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చను అన్నమాట. కాబట్టి ఇది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. కాబట్టి జాగ్రత్తగా మనము అంతే జాగ్రత్తగా దేవుని ప్రతినిధిగా కదా, మీరు ఇప్పుడు దేవుని ప్రతినిధిగా బయటకు వెళ్తున్నారు. అనేక మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తున్నాయి.
మన ఇంట్లోనే మన వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇంట్లో నుంచి వస్తుంది. మా ఫస్ట్ ఎక్కడంటే బాగుండే, ఇక్కడ అనవసరం వచ్చిన బిల్డింగ్ తీస్తారు, వాళ్ళని తీస్తారు, ఇదేదో సంపద ఉంది అంటారు, ఇదేంటి ఇక్కడ ఎవరు లేదు, ఇంకోటి లేదు, ఇది ఏంటి, మెల్లగా మనం చదువుతారు అన్నమాట కదా. జాగ్రత్త ఎన్ని వచ్చినాను. అందుకే తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన. నేను దేవుడి ప్రతినిధిగా ఉంటానని నేను ప్రతిజ్ఞ చేసుకుని ముందుకు అది. కాబట్టి నాకు ఈ సమయం ఇచ్చిన సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు. మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు. మీరు భవిష్యత్తులో నేను వ్యాపారాలు క్రీస్తుగా పనిచేస్తున్నాను. మీకు ఎలాంటి అవసరం ఉన్నా అందరం ఒకరికొకరు ఏకతాత్పర్య పూజను కలిగి ముందుకు కొనసాగాలని నేను మీకు ఈ యొక్క ఇన్విటేషన్ తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.